మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం సుబ్రహ్మణ్యం గారికి రావడం, ఆయన మనందరికీ కోసం భోజనం ఏర్పాటు చేయడం, స్వీట్ లాస్ట్లో పెట్టుకుందాం. కాస్త పులిహోర పెట్టేసేయండి. ఈయన మనం సుబ్రహ్మణ్యం గారిని సంక్రాంతికి రెండండి అంటే ఆయన రాడని ఆయన ఫిక్స్ అయిపోయారు. మనసులో ఫిక్స్ అయిపోయి పైకి మొహమాటానికి అయ్యో ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. అంతా ఉంటుందేనండి. ఈ రోజున మేమే ఆయన రావట్లేదని చెప్పి మేమే రావడం అది చాలండి. కావాలంటే అడుగుతాను రావడం, ఎందుకంటే చాలా బిజీ అండి. ఎందుకంటే బాలాజీ రెడ్డి గారు బిజీ, ఆయనకంటే సుబ్రహ్మణ్యం ఇంకా బిజీ. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రంలో గోవులే ఉన్నవి, ఇంటికాడ కూడా చాలా పని ఉందండి, దానిబట్టి నాకు రావడానికి అవ్వదు అని అంటూ ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యామిలీతో వస్తూ ఉంటారండి. సింగిల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా కార్లోనే పెట్టుకుంటాను, నా మంచినీళ్ళు నేనే తాగుతాను. ఎక్కడికి వెళ్ళినా కానీ సాయంత్రానికి వచ్చే ప్రయత్నం చేయాలి, లేకపోతే నేను ఎక్కడ ఉండలేని పరిస్థితి అండి అని అంటూ ఉంటారు. గతంలో నేను కూడా అలాగే ఉండండి. ఈ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితి. ఈ 4 రోజుల మట్టి కూడా బాలాజీ రెడ్డి గారు, భార్గవి గారు, వరం గారు, దుర్గమ్మ, వెంకటు, మన బద్రీనాథ్ గారు వీళ్ళందరితో ఉండడం అసలు సమయమే తెలియలేదండి. అంతకు ముందల్లా ఎక్కువ మంది మిత్రులు అందరితో కూడా మనం ఫోన్ మాట్లాడామా, లేదా ఎవరికేం కావాలో అన్ని ప్యాకింగ్ చేసామా, లేదా ఉంటే పొలంలో ఉండేవాళ్ళం. 4 రోజుల మట్టి కూడా అందరం కలిసి భోజనం వండుకుని అందరం కలిసి భోజనం చేసి తర్వాత పిండి మంటలు ఏర్పాటు చేసుకుని భోగి మంటలు కూడా మార్నింగ్ అందరం కలిసి పొలంలో ఏర్పాటు చేసుకోవడం. అదే చెప్తా ఉన్నాను, ఏ రోజు కూడా ఇంత పొలం చేస్తామని కానీ ఇంతమంది మిత్రులు పరిచయం అవుతారు కానీ అని అనుకోలేదు. అది ఇప్పుడు అనిపిస్తూ ఉంది నాకు, ఏ భావాలు ఉన్నవాళ్ళు ఆ భావాలతోనే కలుస్తూ ఉంటారు అని. గోవు, భూమి, ఈ ప్రకృతి వ్యవసాయం, బాలాజీ రెడ్డి గారి ఫ్యామిలీ, సుబ్రహ్మణ్యం గారు లాంటి ఫ్యామిలీ, శ్రీనివాసరావు గారు లాంటి ఫ్యామిలీని ఎంతోమందిని పరిచయం చేసిందండి. ఇది చాలా చాలా ఆనందం. అదే అంటూ ఉంటాం, ఒకవేళ మనం డబ్బు ఖర్చు పెట్టి ఒకవేళ కొంతమంది వ్యక్తులు మనకు దగ్గరైనా 1 గంట 1 పూట వాళ్ళు పని అయ్యే వరకు ఉంటారు, కానీ ఆత్మీయ మాత్రం వాళ్ళు మనం ఉన్ననాళ్ళు ఉంటూ ఉంటామని. భవిష్యత్తులో ఇప్పటికీ ఏంటంటే దాదాపు ఎంత చేస్తున్నారు పొలం మీరు? ఎకరం 50 సెంట్లు దగ్గర చేస్తున్నారు. భవిష్యత్తులో సుబ్రహ్మణ్యం గారిని కూడా ఎక్కువ చేయమని ప్రయత్నం. మొట్టమొదటి పంట ఏంటంటే బహురూపి విత్తనం మనమే ఇచ్చాం. ఈసారి మాత్రం నవారా ఇంకేం తీసుకున్నారు, చింతూరు సనాలు విత్తనం కూడా తీసుకుని సాగు చేస్తున్నారు. ఆయన ఏంటంటే అనుకున్నది చేసేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా టెన్షన్ పడరు. ఏదైనా మనం బతికేదే ఎంతకాలం ఉంటామని చెప్పలేమండి, కానీ ఉన్న నాళ్ళు కూడా టెన్షన్ పడుకోకుండా మన పని మనం చేసుకోవాలి, స్ట్రెస్ తీసుకోకూడదు అంటూ ఉంటారు. కానీ మనకేమో సమయం లేదు ఎక్కువ చేయడం. ఇంకేంటంటే ఏమంటారంటే ఎక్కువ సిబ్బందిని పెట్టుకుంటే మీరు ఎక్కువ పని చేయగలరు, మీరు ఫ్రీ అయిపోతూ ఉంటారు అని ప్రతిసారి 1 లేదా 2 రోజుల్లో ఖచ్చితంగా ఆయన నాకు చేయడం ఫోన్ చేస్తూ ఉంటాం. ప్రతి సందర్భం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే బాలాజీ రెడ్డి గారి ఫ్యామిలీని చూసుకుంటే వాళ్ళు కూడా మన దగ్గరలో ఎక్కడైనా మంచి భూమి కొనుక్కుని ఈ సంక్రాంతి మన దగ్గర చేసుకున్నారు. నెక్స్ట్ సంక్రాంతి అందరం కలిపి బాలాజీ రెడ్డి గారు భూమి కొనుక్కుంటే అక్కడ భోగి మంట వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు సమయం అండి చాలా విలువైంది. చాలామంది మిత్రులకి తెలియదు, ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం జోదాలకు కొంచెం వాటికి అలవాటు పడిపోయి ఇదే పండగ అనుకుంటూ ఉన్నారు. ఈ రోజున అందరం కలిపి ఇలా పండగ చేసుకోవడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. మేము ఒకటే ఆలోచిస్తాం, మేము ఆలోచించినా సుబ్రహ్మణ్యం గారు ఆలోచించినా మేమందరం మా ఆలోచన ఏంటంటే ప్రతి క్షణం ఇంపార్టెంటు. ఈరోజు ఏదైతే ఉందో ఇది మనం ఖచ్చితంగా ఈ క్షణాన్ని గంటని మనం వినియోగించుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మనం చూసుకుంటే మేడం గారు భార్గవి గారితో మాట్లాడినప్పుడు అమ్మ ఎప్పుడు కొంటారు ఏంటంటే దేనికైనా టైం రావాలండి అని అంటే మేడం గారు నాకు ఒక వీడియో షేర్ చేశారండి. ఆయన 14-15 సంవత్సరాల క్రితం, అమ్మ ఎన్నాళ్ళు అవుతుంది ఆయన మీరు వీడియో షేర్ చేశారు?
3 years పైనే 3 ఏళ్ళనా నేను చూసి ఆయన మీరు చూసారు. మేడం గారు ఒక వీడియో షేర్ చేశారు. అది ఆ వీడియోలో ఆయన అద్భుతంగా, ఆయన పేరేంటమ్మా మీకు ఐడియా ఉందా? ఆయన చేశారండి. పళ్ళ మొక్కలు అవన్నీ పెట్టి దాదాపుగా ఒక 7 ఎకరాలు 10 ఎకరాల లోపు వ్యవసాయ భూమిలో అద్భుతంగా. మేడం గారి ఆలోచన కూడా ఏంటంటే మనం కూడా హరిబాబు గారిదండి వీడియో, అది మేడం గారు నాకు షేర్ చేశారు. ఏంటంటే అలా మొక్కలు అలా పెట్టుకోవాలి, ఇంటిని కూడా అందులో నేను ఏర్పాటు చేసుకోవాలి, అందులో కోనేరుని కూడా ఏర్పాటు చేసుకోవాలి అని మేడం గారి ఆలోచన. నేను అదే అంటున్నాను మేడం గారిని. మేడం గారు సార్ జాబ్ చేస్తున్నారు, మరి ఎప్పుడు వస్తామని కుదరదు కదా. ప్రతిరోజు ఈరోజు మొక్క పెడితే రేపు ఎలా ఉంటుందో, రేపు పెడితే ఎల్లుండి ఎలా ఉంటుంది అనేది మనం గమనించాం. ఏదైనా కానీ మన ఈ ప్రకృతి వ్యవసాయంలో అవకాశం ముందు కూడా రేపు చేయాల్సిన ఇవాళ, ఈరోజు చేయాల్సిన ఇప్పుడే చేస్తే చాలా ముందుకెళ్తాం. నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అలాగే చేసే ప్రయత్నం చేశాను, అలాగే ముందుకెళ్ళడం. మా మిత్రుడు నాగబాబు కూడా మనకు చాలా సహకరించడం. ఇట్లా ఇప్పుడు అలా చూసుకుంటే ఎవరికి ఆరోగ్యం లేని పరిస్థితి. ఈ రోజున ఎంతమంది మారారు? 100 కంటే 1000కి 2 మారారు. అంటే 1% కంటే చాలా చాలా తక్కువ. అంటే 0.2 అట్లా లెక్కేసుకుంటే చాలా తక్కువ. ఈరోజు మనం అదే మాట్లాడుకుంటా ఉన్నాం. పని చేస్తాక రమ్మంటే ఒక్కరు రారు. మేము నిన్న మా ఇంటి దగ్గర నుంచి మార్టేరు రావడానికి మామూలుగా సమయం అయితే దాదాపు 1:50 నిమిషాల నుంచి 2 గంటలు పడుతుంది. నిన్న మా ఇంటి దగ్గర నుంచి సింగరైపా నుంచి బయలుదేరి ఇక్కడికి సుమారుగా మార్టేరు వచ్చేసరికి దాదాపు 4 గంటలకు పైగా పట్టింది. అంటే కోడి పందాల కాడ విపరీతమైన ట్రాఫిక్ అండి, విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోవడం చూస్తే కొన్ని వీడియోలు చూస్తే ఒక మిత్రుడు గ్రూప్లో కూడా పెట్టారు. నేను దాన్ని స్పందించానండి. అది వ్యవసాయానికి సంబంధించిన గ్రూప్ అయితే ఆయన తీసుకొచ్చి కోడి పందాల్లో డ్రోన్ ఎగరేసి అక్కడ దాదాపు కొన్ని 100 కార్లు ఉన్నాయి, ఇంత బాగా జరిగింది అని చెప్పడం. మనం స్పందించి మన వాయిస్ మెసేజ్ పెట్టడం మళ్ళీ ఏమన్నా డిలీట్ చేయడం కూడా జరిగింది. అదే చెప్తున్నాను, ఏ భావాలు ఉన్నవాళ్ళు ఆ భావాలతో కలుస్తారంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకనే అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా వారి ఇంటి కోసం వారు చేసుకుంటే నేను మా గురువు గారు విజయరామ్ గారు చాలా సంతోషిస్తాం. ఇంటి కోసం చేసుకుంటాం, కమర్షియల్గా కాకుండా ఇంటి కోసం చేసుకుంటానంటే విత్తనం ఇస్తానని చెప్పడం. ప్రతి మిత్రుడు కూడా కొంతమంది ఇంటి కోసం చేసుకునేవాళ్ళు నా దగ్గరికి రావడం. నేను కేజీలు ఏం కాదండి, ఒక ఇంటి కోసం అంటే ఒక 20 సెంట్ల కంటే ఒక ½ కేజీ సరిపోతుంది. అలా విత్తనాలు కూడా కొంతమందికి ఇచ్చాం. అదే కమర్షియల్గా చేసే వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా నేను డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకు కోత పోయించి పనపూర్తిగా ఎండనిచ్చి దాన్ని చెక్క పలకేసి కొట్టి విత్తనం అనేది బెరుకు లేకుండా అందించే ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఎవరైతే కమర్షియల్గా చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాను. మిత్రులారా, మనందరం ఇంకొకసారి ఆలోచిద్దాం. అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా వారి కుటుంబాల కోసం చేయాలి. ఇంకా చెప్పాలంటే భార్గవి గారు లాంటి వాళ్ళని చూసి మనకు చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మట్టిలో మాత్రమే పని చేయట్లేదు, ఇది ప్రచారం చేయడం. కానీ మా మిత్రుడు సత్యనారాయణ గారు ద్వారా భార్గవి గారు నాకు పరిచయం. అక్కడికి వచ్చి ఎవరైతే వస్తువులు కావాలో వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారండి మేడం గారే కాదు, చైతు సాయి కూడా వచ్చారు. సార్ కూడా సెలవు ఉన్నప్పుడు అక్కడికి రావడం, ఆ రోజు నేను కూడా మనకు పరిచయం అవ్వడం చాలా సంతోషం ఇచ్చింది. అట్లాగే వరం గారిని చూసుకుంటే వరం గారు దుర్గమ్మ వాళ్ళు కూడా మట్టిలో మాత్రమే పనిచేయట్లేదు తప్ప సేవ్ సాయిల్ జగ్గు వాసుదేవ్ గారు ఒక కంటెంట్ ఏదైతే ఉందో సేవ్ సాయిల్ ఆయన ఆలోచన ఏదైతుందో వాటిల్లో ముందుకెళ్ళడానికి ఆయన చాలా చాలా మంచి ప్రయత్నాలు చేసి చాలామందికి ప్రచారం చేయడం. ఆయన నాకు మొట్టమొదట సబలాల పరిచయం అండి, సబలాల పరిచయం. ఆ తర్వాత మొన్న ఆర్గానిక్ మేళకి వెళ్ళాం, ఆయన భోజనం కూడా మనం పిలవడం, ఆయన మనకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం. ఇప్పుడు మనకు సంక్రాంతికి వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం ఇచ్చింది. చాలామంది మిత్రులు నాకు ఫోన్లు చేసి ఫ్యామిలీలతో వస్తామంటే నేను కొంతమంది రావద్దు, నెక్స్ట్ ఉగాది ఏదైతే ఉందో దానికి కలుద్దామని చెప్పాను. వాళ్ళు దయచేసి నాకు క్షమించాలి. ఎందుకంటే ఏదన్నా ఒక 2-3 ఫ్యామిలీలకి అయితే నేను ఏర్పాటు చేయగలిగాను ఈసారి. ఇంకా నెక్స్ట్ టైం ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ మందిని ఇన్వైట్ చేస్తాను, ఎక్కువ మందికి ఏర్పాటు కూడా చేసే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే సరే, పండగ అంటే ఏంటంటే ఎలా ఉంటుందని మీ అందరికీ చెప్పే చిన్న ప్రయత్నంలో మేమందరం ఇలా కలవడం, ఇది చూసిన చాలామంది మిత్రులు పల్లెటూరులో పండగ చేసుకోవడం, పల్లెటూరు వాతావరణంలో
పండగ అంటే సంక్రాంతి అంటే పిండి వంటలే కదా అని చాలామంది కామెంట్లు పెట్టడం. ఎందుకంటే ఈ రోజున ఎలా అయిపోయిందంటే 2-3 రోజులు కూడా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో కుటుంబాలతో ఉండిపోకుండా జూదం లేకపోతే ఇంకొక ఆలోచనలతో దూరంగా ఉండడం. మళ్ళీ చూసుకుంటే ఈరోజు 15 తారీఖు, రేపు ఎల్లుండి చూసుకుంటే మళ్ళీ ఎవరికాళ్ళు కూడా వాళ్ళ జాబులకు వెళ్ళిపోవడం. అదే చెప్తున్నాను, పండగ అంటే ఏంటి అని మనం తెలుసుకోవడమే మానేసాం. అదంతా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వదిలేరా? నమస్తే.